అనసూయ, నువ్వు అమెరికా వెళ్ళుంటావు కదా, యా దుబాయ్ కూడా వెళ్ళుంటావు కదా, ఆఫ్ కోర్స్. ఎప్పుడైనా జాతరలకు వెళ్ళావా? జాతర వెళ్ళే కదా, నాకు తెలుసు. కానీ అక్కడ ఉంటుంది మజా. రకరకాల కొట్లు, రకరకాల ఆటలు పాటలు, ఇవన్నిటికి మించి రికార్డింగ్ డాన్స్ ఉంటది. చాలు, అంత టెక్ వద్దులే. ఇప్పుడు జితేంద్ర టీమ్ వచ్చేస్తున్నారుగా రికార్డింగ్ డాన్స్ కిట్ తో, నేను చూసి చేస్తానులే. ఓకే, లెట్స్ వెల్కమ్ కామెడీ కిలాడీస్. బ్రదర్ కృష్ణ, ఏంటలా ఆలోచిస్తున్నావు ముక్కలు వేయడానికి? ఏమీ లేదన్న గారు, నా దగ్గర 15 ముక్కలు ఉన్నాయి. ఈ ముక్కల్లో ఏ ముక్క వేయాలా అని ఆలోచిస్తున్నాను. జూనియర్ కృష్ణ, నా దగ్గర 11 ముక్కలే ఉన్నాయి. అంటే మిగతా ముక్కలు నువ్వు తీసుకు తెచ్చావన్నమాట. నా ముక్కలు నాకిచ్చాయి. ఇదిగోండి నాగేశ్వర గారు, ఎందుకంత కోపడతారు ఊరికంటే. అన్నగారు, మీరేమిటి మళ్ళీ ఆలోచనలో పడ్డారు? ఏమీ లేదు బ్రదర్, అసలు ఈ పేకాట ఎన్ని ముక్కలతో ఆడుతారా అని ఆలోచిస్తున్నాను. ఏమిటండి ఇది? మరి ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే అలాగా? ఈ పేకాట ఆడాలంటే కనీసం 15 నుంచి 20 ముక్కలు ఉండాలి. పేకాట 13 ముక్కలతో ఆడతారన్న విషయం తెలియని వాళ్ళతో ఇద్దాలు పేకాటతో కూర్చున్నారన్నమాట. ఇక మీతో అర్థం నా వల్ల కాదు. ఏమండి, ఎందుకు అలా వెళ్ళిపోతారు? ఇంకా డాన్స్ ఆడడానికి చాలా టైం ఉంది. ఈ లోపు మనం అంత్యాక్షరి ఆడుకుంటే ఇంకా బాగుంటుంది. అంత్యాక్షరి అయితే నాకు ఓకే. తప్పకుండా బ్రదర్. అయితే మీలో సీనియర్ని నేనే కాబట్టి ముందుగా నేను పాడతాను. చిల్లకు కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. ఏం బ్రదర్, ఇప్పుడు నా మీద పాడు. అయితే మీరు వంగండి, మీ మీద ఎక్కి పాడతాను. నేనన్నది నా మీద ఎక్కి పాడమని కాదు, నా అనే అక్షరంతో పాడమని బ్రదర్. ఓకే. నా పేరే సాహసం, నా ఊపిరి సమధర్మం, నా ధ్యేయం ప్రజాక్షేమం, నా పిలుపే ప్రభంజనం. ఏమండి నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీ వంతు, మీరు మా మీద పాడండి. మల్లెపూలు గొల్లు వన్నవి పక్కలోనా, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా, వేడుంది ఒంటిలో జోరుంది మనసులో, బోలెడంత కోరికుంది తీర్చుకోనా. అల్లో 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 అల్లో, పాటలు పాడమేనా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేదేమైనా ఉందా? ఏమండి రావు గోపాలరావు గారు, ఏం జరిగింది చెప్పండి. ఏమిటండి మీరు చేసే పని? ఏం చేశాను చెప్పు మరి. ప్రోగ్రాం చేయడానికి పొద్దుననగా వచ్చాం. మా పరిస్థితి ఏమిటన్నా ఆలోచించారా? పొద్దున్న మీ అందరూ తినడానికి ఇడ్లీలు పంపించానుగా, ఏం చేశారు? అవి ఇడ్లీలా? వాడితో మా జూనియర్ కృష్ణ పొద్దున్నే ఒక కుక్కను కొట్టాడు, అది దెబ్బకు చచ్చింది. అంత గట్టిగా ఉన్నాయా ఇడ్లీలు? ఇడ్లీలు తయారు చేసిన వాడు ఇడ్లీలో రాళ్ళు పెట్టినట్టున్నాడు. కానీ మధ్యాహ్నం మీ అందరికి బిర్యానీ మరి సీసాలు కూడా పంపించాను, వాటిని ఏం చేశారు? పంపించారు, బాగానే ఉంది. కానీ అవి ఇక్కడ కనబడి సావట్లేదే. ఏం చేశారయ్యా బాబు చెప్పండి. ఏమండి, ఈ ప్రోగ్రామ్ లో మరి యాంకర్ అనసూయ ఉంది, శివారెడ్డి కూడా ఉన్నాడు. నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. ఆ పొట్లాల చుట్టూ వాళ్ళు తెగ తిరిగారు. నాకు వాళ్ళ మీద అనుమానం బ్రదర్. అనుమానం కాదు బ్రదర్, అదే నిజం, ముమ్మాటికి నిజం. ఆ బిర్యానీ ప్యాకెట్లు సీసాలు ఈ పాటికి వాళ్ళు ఎప్పుడో ఉదేశుంటారు. ఆర్ని తస్సరావుల బొడ్డు బిర్యానీ ప్యాకెట్లు సీసాల సంగతి పక్కకు పెట్టండి. అయినా ఇక్కడ హీరోయిన్ ఉండాలి, హీరోయిన్ గడపట్లేదు. ఏమిటి సంగతి? రావు గోపాలరావు గారు, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చిన్న విషయం పెద్ద విషయం కాదు, కానీ టెన్షన్ పడే విషయాలు చెప్పకు. ఏంటో చెప్పు. చెప్తాను. నిన్న రాత్రి కోటొప్పకొండ తిరణాల్లో జరిగిన ప్రోగ్రామ్ లో మా హీరోయిన్ ఆ శివారెడ్డితో లేచిపోయింది. శివారెడ్డితో లేచిపోయిందా? చెప్తే వినడానికి నేనేమైనా ఎర్రి పప్పలా కనబడుతున్నానా? శివారెడ్డి ఇక్కడే ఉన్నాడు కదా. ఏమిటండి మీరు సరిగా వినిపించుకోలేదు? మేము చెప్పేది ఆ మిమిక్రీ శివారెడ్డి గురించి కాదు, మైకు సెట్ శివారెడ్డి గురించి.
మైకు సెట్టు శివారెడ్డి గడ వాడి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏమిటో మరి లేచిపోవడానికి. వాడు పెట్టినట్టు మైక్ ఎవడో పెట్టలేడట. వాడిని ప్రేమించింది, మోహించింది, వాడిని లేవ తీసుకుని వెళ్ళిపోయింది. ఆని మీద వాని మైక్ సెట్ మీద మన్ను తగలయ్యా. మరి ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేద్దామో ఆ విషయం చెప్పండి ముందు. మీరేమీ కంగారు పడవద్దు. మా దగ్గర జూనియర్ శేఖర్ ఉన్నాడు. ఆడవేషంలో అద్భుతంగా ఆడగలడు. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా, పడుచుతనపు గడుసువలపు పాటవు నువ్వా, వా వా. ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు? నువ్వు ఆడదానం అయితే నేను ఎప్పుడో పట్టించుకునేవంటరా. ఏమిటి నా దగ్గర కాదు నీ సరసాలు? వాళ్ళతో ఆడు, జనాలు లేకుంటే నీకు నాకు తడక చేస్తారు. ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? నాకు 2 బత్తాకాయలు కావాలి, బత్తాకాయలు. చూడు కృష్ణ, వాడేదో కాయలు అంటున్నాడు, అవేవో తీసుకొచ్చి చదువు తొందరగా. ఈ టైంలో బత్తాకాయలు ఎక్కడ దొరుకుతాయండి? నీ కంటికి ఏ కాయ కనబడితే కాయ తీసుకురా, వెళ్ళు తొందరగా. ఓకే. ఏమండి, దొరికింది మనకి కాయ, ఇక మనకు పండగే. ఏమిటిది? ఇంత లవ్ కాయ తీసుకొస్తే ఎక్కడ పెట్టుకోవాలని? మీరే కదన్నారు ఏ కాయ పడితే ఆ కాయ తెమ్మన్నారు. నా తిప్పలేవరి పడతాను, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. చూడండి మహాజనరారా, ముందుగా మన ఎన్టీ రామారావు గారి డాన్స్ తో వస్తున్నారు. రానాయన నువ్వు పాటేసుకో. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీరంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. సూపర్. మహాజన్లారా, మన వాళ్ళ అద్భుతమైనటువంటి రికార్డింగ్ డాన్స్ చూసారు, బాగా చేశారు. మరి మిమ్మల్ని అందరినీ అలరించడానికి తదుపరి నాగేశ్వరరావు గారు వస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కన్యాకుమారి ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి, వీణాకుమారి ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి, రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. మరి మహాజన్లారా, మీ అందరి ప్రోత్సాహంతో మరి తదుపరి సూపర్ స్టార్ కృష్ణ గారి డాన్స్ చూద్దాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమిటి ఏమిటి కృష్ణ గారు, ఏమిటి రక్తం? ఏం చేసావు అన్ని? అదే మరి మీరేమో ప్రోగ్రామ్ ముందు బత్తకాయలు అడిగితే లేవన్నారు కదా, అందుకనే టెంకాయ కొట్టారు కదా, ఆ టెంకాయ చెప్పులు పెట్టుకున్నాను. ఎంత పని చేసావురా? ఈ కొబ్బరి చెప్పులు పెట్టుకుని కృష్ణ తలపగల కొట్టావు కదా, ప్రోగ్రామ్ మొత్తం సర్వనాశనం చేసావు. ఏమిటి పచ్చడి? వాట్ ఇస్ దిస్? అబ్బా సిగ్గే. అబ్బో నీ సిగ్గు సింగారం కాదు, నా వల్ల కాదు. జడ్జెస్ కాన్సెప్ట్ బాగుందండి. ముగ్గురు పేకాడడం, ముగ్గురు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, అండ్ మా రాజశేఖర్ సచ్చినోడా నిన్ను పొగడాలా తిట్టాలా?
ఈరోజు ఇంకొకటి ప్రూఫ్ చేశారు, మిమిక్రీ ఆర్టిస్టులు అంటే కేవలం డైలాగులు చెప్పడం మాత్రమే కాదు, డాన్సులు కూడా ఆడతారు అండ్ పాటలు కూడా పాడతారు. ఆట మాట పాట ఆట మాట పాట 3 కలిస్తేనే మిమిక్రీ ఆర్టిస్ట్. హరికృష్ణ గారు రక్తాలు గారేలాగా చేశారంటే ఇంకా ఇక తిరుగులేదు దానికి. మీరు కూడా చేస్తారా? రక్తాలు కార్చి ఇక్కడ కూర్చున్నాం వచ్చి. రావు గోపాలరావు గారిది ఇంకొంచెం చివరిలో ఆ అని అంటున్నాం, అస్తమానం అండు. అది ఎందుకన్నారంటే రావు గోపాలరావు గారు యాక్చువల్గా డబ్బింగ్ చాలా వీక్, యాక్షన్లో చాలా బాగా చెప్తారు. డబ్బింగ్ పార్ట్కి వచ్చేసరికి ఆయనకి లూప్స్ వేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎక్కడో లిప్ మిగిలిపోయేది, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పుడు లేదు. అది చాలా ప్రాబ్లం అయ్యేది ఆయనకి. కాబట్టి ఆయన చెప్పడం కోసం ఆ లీడ్ తీసుకునేవాడు. అది అక్కడ అది మనం ఇక్కడ ఫేడ్ అవుట్ చేయొచ్చు. బాగుంది, వెరీ గుడ్. పాయింట్స్ ప్లీజ్. 9 points.